కేఎఫ్సీని రిజెక్ట్ అయిన మనిషి వరల్డ్ లార్జెస్ట్ ఈ కామర్స్ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేశాడు? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. జాక్మా చైనాలో ఇంగ్లీష్ టీచర్, పూర్ బ్యాక్గ్రౌండ్, రిపీటెడ్ ఫెయిల్యూర్స్. కాలేజ్కి అప్లై చేశాడు, రిజెక్టెడ్. పోలీస్ జాబ్కి అప్లై చేశాడు, రిజెక్టెడ్. కేఎఫ్సీ ఇంటర్వ్యూకి వెళ్తే 24 మంది సెలెక్ట్ అయ్యారు. జాక్మా ఒక్కడే రిజెక్ట్ అయ్యాడు. ఐటీ నాలెడ్జ్ లేదు, కంప్యూటర్ కూడా కరెక్ట్గా యూజ్ చేయలేడు. కానీ ఒకటి నమ్మేవాడు, ఇంటర్నెట్ ఫ్యూచర్ అని. 1995లో ఫస్ట్ టైం ఇంటర్నెట్ ఎక్స్పీరియన్స్. చైనా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో లేవు. అప్పుడే ఐడియా వచ్చింది, చైనాలో స్మాల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళని గ్లోబల్గా రీచ్ చేయించాలి అని. 1999లో ఫ్రెండ్ ఇంట్లో 18 మెంబర్స్తో అలీబాబా స్టార్ట్ అయింది. మనీ లేదు, రెవెన్యూ లేదు. 3 ఇయర్స్ శాలరీ ఇవ్వలేక స్ట్రగుల్ అయ్యారు. ఎంప్లాయీస్ నమ్మకం పైన కంపెనీ రన్ అయింది. ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేశారు, చైనా నుండి గ్లోబల్ బిజినెస్ పాసిబుల్ కాదు అని. టర్నింగ్ పాయింట్ ఇక్కడే. అలీబాబా ఫోకస్ మార్చలేదు, కన్స్యూమర్స్ కాదు, స్మాల్ బిజినెసెస్కి ఫస్ట్ ప్రియారిటీ. ట్రస్ట్ బిల్డ్ చేయడం పైన ఫోకస్ చేశారు. పేమెంట్కి సేఫ్టీ కావాలని అలీపేని స్టార్ట్ చేశారు. స్లోగా సెల్లర్స్ వచ్చారు, బయర్స్ వచ్చారు. నెట్వర్క్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. 2000లో అలీబాబా చైనా బ్యాక్ బోన్ అయింది. ఎస్ఎంఈస్కి లైఫ్ లైన్ అయ్యింది. 2014లో అలీబాబా ఐపీఓ, వరల్డ్ హిస్టరీలో లార్జెస్ట్ ఐపీఓ అప్పట్లో. ఇప్పుడు అలీబాబా ఈ కామర్స్, పేమెంట్, క్లౌడ్, ఎన్నో. లెసన్ సింపుల్, స్కిల్ లేకపోవచ్చు, ఫెయిల్యూర్స్ ఎన్నైనా రావచ్చు, కానీ విజన్ క్లియర్గా ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది.